వెంకటాచాగంటి గారికి నా నమస్కారం సార్. నా పేరు తిమ్మరాయప్ప. నేను హొసూరు ప్రాంతం నుండి మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకుముందు మీకు 2 వీడియోలు పంపించాను. అద్భుతంగా సమాధానం ఇచ్చారు సార్. సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాకు ఒక ప్రశ్న ఉంది సార్, దాన్ని అడగాలని ఈ వీడియో చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమంటే, పతంజలి యోగ శాస్త్రం నందు 4వ అధ్యాయము 2వ సూత్రం సార్. సూత్రం ఏమంటే, జాత్యాంతర పరిణామ ప్రకృత్యా పురత్ అనే సూత్రం సార్. ఈ సూత్రము డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని సమర్థిస్తుందా? ఈ సూత్రం యొక్క అర్థమును యథాతథముగా చెప్పగలరని ఆశిస్తున్నాను. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. తిమ్మరాయప్ప గారి ప్రశ్న విన్నారు కదండి. ఆయన యోగ దర్శనంలో 4వ అధ్యాయం, అంటే ఇది పాదము అనాలి యాక్చువల్గా, 4వ పాదంలో 2వ సూత్రం గురించి మాట్లాడుతున్నారు. అది డార్విన్స్ థియరీ గురించి చెప్తుందా అని ఆయన ప్రశ్న. తిమ్మరాయప్ప గారు, డార్విన్స్ థియరీ అనేది ఒక తప్పుడు థియరీ అండి. దానికి ఇంత మటుకు ఎవిడెన్స్ లేవు. చిన్న ముక్కలు ఏవో చూపిస్తే అది ఎవిడెన్స్ అని చెప్తున్నారు. అది చాలా తప్పది. సో అది మనం దాని గురించి మర్చిపోవచ్చు ఇంకా. అయితే ఇప్పుడు అసలు ఆ 4వ పాదం అంటే కైవల్య పాదం అనమాట. దానికి ముందు విభూతి పాదం ఉండింది. సో ఈ కైవల్య పాదంలో ఏం చెప్పబడింది అన్నది జంపింగ్ అనమాట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పాదాలు వదిలేసి 4th పాదానికి వచ్చేసాం డైరెక్ట్గా. సో ఇక్కడ ఏం చెప్పారు అని చెప్పాలి అంటే, మీరు 2వ సూత్రం అడిగారు. మనం అప్పుడు 1, 2, 3, 4 ఇవి వెరిఫై చేస్తే కానీ 2వ సూత్రం మీకు అర్థం కాదు. సో అది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనం చేయవలసింది ఏంటంటే, అలా పూర్వాపరాల గురించి పరిశీలించాలి. సో ఇది 4లో 1వది. అదేంటంటే 5 రకాల సిద్ధులు ఉన్నాయి. అవి జన్మజం. ఈ సిద్ధి సహజమైన మరియు జ్ఞానం ద్వారా లేదా చర్య ద్వారా అంటే క్రియ ద్వారా యోగి శరీరం శక్తుల్ని పొందుతుంది. 2వది ఓషధిజం, అంటే పాదరసము మరియు ఇతర ఔషధ మొక్కలు వంటి పదార్థాల బూడిదను తినడం ద్వారా యోగి శరీరం శక్తుల్ని పొందుతుంది. ఇది 2వది. 3వది మంత్రజం. ఈ సిద్ధి స్వాధ్యాయం ద్వారా సాధించబడుతుంది. ఇది స్వాధ్యాయం ద్వారా. స్వాధ్యాయం అంటే మీకు తెలుసు. సో స్వ అధ్యాయం అంటే మనం అధ్యాయం వేదాన్ని చదవటము, యజ్ఞం చేయటము, ఇవన్నీ కూడా స్వాధ్యాయం కింద వస్తాయి అన్నమాట. 4 తపోజం, తపస్సు ద్వారా సాధించబడే సిద్ధి. మరియు 5 సమాధిజం, విభూతి యోగంలో వివరించబడిన సిద్ధులు ఇవి. ఈ 5 సిద్ధులు ఇవన్నమాట. సో 5వది సమాధిజం అనేది ఫైనల్ స్టేజ్. అది మనకి విభూతి యోగంలో వివరించబడింది. సరే, ఇప్పుడు ఇదండి ఫస్ట్. అసలు సిద్ధులు ఎలా ఉంటాయి? దానిలో జన్మజం ఒకటి, అంటే ఈ సిద్ధి సహజమైన మరియు జ్ఞానం ద్వారా లేక చర్య ద్వారా యోగి శరీరం శక్తుల్ని పొందుతుంది. సో జ్ఞానం ద్వారా లేకపోతే క్రియ ద్వారా. ఇప్పుడు నేను ఒక 5 కిలోల బరువుని ఎత్తగలను అనుకున్నాను. తర్వాత నేను 10 కిలోల బరువు ఎత్తాలనుకుంటున్నాను. అప్పుడు నా శరీరాన్ని దృఢంగా తయారు చేస్తాను. చేసి చేతుల్లో బలాన్ని పెంచుకొని దాన్ని ఎత్తుతాను. అది క్రియ ద్వారా. అలానే జ్ఞానం ద్వారా కొన్ని మనము ఒక గంట సేపు చదవాలి అంటే చదవలేకపోవచ్చు. జ్ఞానం పెంచుకుంటూ ఉంటే గంట ఏంటి 10 గంటలనే ఏకదాటిన చదవచ్చు అనమాట. సో ఇలాంటి శక్తులు మనకి జన్మజం, మనకు సహజంగా మన బాడీలో ఉన్నాయి. అవి మనం వాటిని డెవలప్ చేసుకోవచ్చు. 2 ఓషధిజం, పాదరసం మరియు ఇతర ఔషధముల వంటి పదార్థాల బూడిదను తినడం ద్వారా. అసలు పాదరసం ఏమిటి, దాని బూడిదేమిటి? సో ఇది ఒక ఔషధం ఉందండి. అది మన యోగులు తయారు చేసుకునేవాళ్ళు. అది తినడం ద్వారా యోగి శరీరం శక్తుల్ని పొందుతుంది. కొన్ని విపరీతమైన శక్తులు వస్తాయి. బాడీలో ఉన్న మజిల్స్ అవన్నీ కూడా అవి స్పందించడం మొదలుపెట్టి ఆ శక్తి వేరేగా ఉంటుంది. 3వది మంత్రజం. ఈ సిద్ధి స్వాధ్యాయం ద్వారా సాధించబడుతుంది. మంత్ర జపం మూలంగా, యజ్ఞము యాగాదుల మూలంగా ఏర్పడేది స్వాధ్యాయం అన్నమాట. అది మంత్రజం ద్వారా ఏర్పడుతుంది. 4 తపోజం, తపస్సు ద్వారా సాధింపబడిన సిద్ధి. తపస్సు చేస్తారు కొందరు, తపన చెంది దాని గురించి ఆలోచించి దాని మీదే దృష్టి పెట్టుకొని సాధిస్తారు. 5వది సమాధిజం. ఇది విభూతి యోగంలో మనకి వివరించబడే సిద్ధులు అనమాట.
సో ఇది అంటే ఆ మూడు పాదాలు చదివి వాటిని తెలుసుకొని అభ్యసించి అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు రెండోది మీరు అడిగిన సూత్రం ఇది. సిద్ధి కారణంగా యోగి శరీర భాగాలు కొత్త పరిణామానికి సంబంధించిన వాటికి మునుపటి ప్రతిభాగాల కంటే పూర్తిగా భిన్నమైన నిర్మాణాలను పొందుతాయి. ఇది చూసి డార్విన్స్ థియరీ అనుకున్నారు వీళ్ళు. అంటే ఎవడు పడితే వాడు అట్లా అనుకుంటారండి. మీరు తిమ్మరాయి గారు మీరు అట్లా భ్రమపడకూడదు. వాళ్ళు ఎవరన్నా భ్రమ పెట్టినా భ్రమకూడదు. ఇది కైవల్య యోగంలో అంటే ఏంటంటే సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనిషి ఆ యోగికి కావలసిన శరీరం సంపాదించుకోవడం అన్నది డార్విన్స్ థియరీ కాదు. డార్విన్స్ థియరీ బల్లి నుంచి కుక్క నుంచి ఏదో వస్తుందని, కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పి ఏవో చెప్పుకొస్తారు అవి. అవన్నీ ఆ థియరీస్ తప్పు థియరీస్ అవి. సో శరీరానికి పంచభూతాలు ప్రకృతి మరియు ఇంద్రియాలకు అహంకారం ప్రకృతి. సో శరీరానికి పంచభూతాలు ప్రకృతి. సో ఆ శరీరం మనకి ఈ శరీరం అన్నమాట. మరియు ఇంద్రియాలకు అహంకారం ప్రకృతి. సో పంచభూతాలు ప్రకృతి అంటే పంచభూతాలతో ఏర్పడింది శరీరం. ఇంద్రియాల మటుకు అహంకారంతో ఏర్పడ్డాయి అని చెప్తుంది. ఈ రెండు వాటి స్వభావాన్ని బట్టి కొత్తదనాన్ని పొందుతాయి. వాటి యొక్క స్వభావాన్ని బట్టి కొత్తదనాన్ని పొందుతాయి. ఎప్పుడు ఈ స్థితిలో ఈ స్థితికి వచ్చిన తర్వాత. సిద్ధి రాకముందు రాదు కదా. డార్విన్స్ థియరీ సిద్ధి లేని వాళ్ళకి. అంటే ఆ థియరీ ఏం చెప్పాడో బల్లి నుంచి ఏదో వస్తుంది, ఏదో నుంచి ఏదో వస్తుంది, ఏదో నుంచి వస్తుంది, కోతి నుంచి మనిషి వచ్చాడని. అది సిద్ధి ద్వారా కాదు, యోగాభ్యాసం ద్వారా కాదు. ఒకవేళ వాళ్ళు యోగాభ్యాసం ద్వారా అలా వచ్చిందంటే కోతులన్నీ యోగాభ్యాసం చేశాయని వాళ్ళు ఒప్పుకోవాలి. అది చచ్చినా ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి అది కాదు. సో ఈ రెండు వాటి స్వభావాన్ని బట్టి కొత్తదాన్ని పొందుతాయి. ఒక యోగి తన శరీరం మరియు ఇంద్రియాల్లో నూతనత్వాన్ని పొందటానికి ప్రత్యేకంగా ఏమీ చేయని అవసరం లేదు. అతను సిద్ధిని సాధించినప్పుడు అది దానంతట అదే జరుగుతుంది. అదే అంటే ఇది అద్భుతమైన థియరీ. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్ళజోడు పెట్టుకున్నాను అండి. అంటే నా చూపు ఐదర్ షార్ట్ సైడ్ కానీ లాంగ్ సైడ్ కానీ ఉందనుకుందాం, లేకపోతే రెండు ఉన్నాయనుకుందాం. అప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుంటేనే అది క్లారిటీగా కనిపిస్తుంది. యోగి ఎప్పుడైతే సిద్ధిని సాధించాడో అతను ఈ కళ్ళజోడు సహాయం ఉండదు. ఎందుకంటే ఇంద్రియాలకు స్వశక్తి వచ్చేస్తుంది. వాడికి పుష్టిగా అయిపోతాయి అన్నమాట. అది ఏమి చూడాలనుకుంటే దివ్యమైనవి కూడా చూడటం మొదలుపెట్టాయి. చెవులు మనకి వినిపించని శబ్దాలను కూడా వినిపించేటట్టు చేసుకుంటాయి. అది డార్విన్స్ థియరీ కాదు కదా. సో డార్విన్స్ థియరీ అనేది ఒక జీవి నుంచి ఇంకో జీవిగా మారడం, పరిణమించడం. ఇక్కడ ఒక జీవి కాదు, ఉన్న దానిలోంచి అభివృద్ధి అన్నమాట. దాని యొక్క శక్తిని పెంచుకోవడం అన్నమాట. అద్భుతంగా పెరుగుతాయి అన్నమాట. ఇది ఆ యొక్క సూత్రం. ఇంకాస్త ముందుకెళ్తే 3, 4 ఏం చెప్పారో కూడా చూస్తే మీకు ఇంకాస్త అవగాహన వస్తుంది. 3, యోగి ఒకేసారి వేరువేరు శరీరాలు నిర్మించగలడు మరియు తన మిగిలిన కర్మలన్నింటినీ పూర్తి చేయడానికి ఒకేసారి వాటికి వేరువేరు మనసులను ఉంచగలడు. ఇది మూడోది. ఇది డార్విన్స్ థియరీ కాదు కదా. డార్విన్స్ థియరీ అయితే కోతి నుంచి ఒక మనిషి వస్తాడు, కోతి నుంచి పరిణామం చెంది ఒక మనిషి వస్తాడు. కానీ ఇక్కడ యోగి అనేక శరీరాలు నిర్మించుకుంటాడు. అంటే పిల్లిని నిర్మిస్తాడు, కుక్కని నిర్మిస్తాడు, బల్లిని నిర్మిస్తాడు. వాటికి కావాల్సిన మనసులను కూడా వేరువేరు మనసు ఉంచగలుగుతాడు. ఇది విశేషం అనమాట. ఇది సమాధి స్థితి. సో ఇది డార్విన్స్ థియరీ ఇదే అన్నారు అనుకోండి, అంటే వాడిని యోగాభ్యాసం చేసేవారు ఒప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇతర శరీరాల్లో ప్రవేశపెట్టిన ఇది నాలుగోది. ఇతర శరీరాల్లో ప్రవేశపడిన అన్ని ఇతర మనసులు నియంత్రించడానికి మరియు కర్మల్ని నెరవేర్చడానికి వాటితో సంభాషించడానికి యోగి ఒక మాస్టర్ మనసుని నిర్మిస్తాడు. ఇదండి. సో ఇది యోగి, నేను ఎన్నోసార్లు చెప్పాను, యోగి అనేక శరీరాలు నిర్మించుకొని వాటిలో మనసుల్ని ప్రవేశపెడతాడు. ఆయన చేయగలడు. పెట్టి తన మనసుతో వాటిని కంట్రోల్ చేస్తాడు. సో అద్భుతమైన విషయం. అది చూసి అసలు యోగి ఇంకా అరే ఇదే ఆనందం కదా అనుకుంటాడు అనమాట. అలాంటి స్థితిలో కనుక కైవల్యం కాకుండా వదిలేశాడు అనుకోండి, మోక్షానికి వెళ్ళలేవు. మోక్షానికి వెళ్ళాలనుకున్నప్పుడు మటుకు ఇవన్నీ చేసి ఈ ఆనందం కంటే ఇంకా ఆనందం ఉందని వెళ్ళటమే, ముందుకు వెళ్ళటమే యోగి యొక్క లక్షణం అనమాట. సో అందులో డార్విన్స్ థియరీ లేదు. డార్విన్స్ థియరీ తప్పుడు థియరీ, అసలు దేవుడు పాటించకూడదు. కానీ ఈరోజు సైంటిస్టులు అంతా వాళ్ళు పాపం వాళ్ళు ఒక మూసలో పోసినట్టు, ఎందుకంటే వాళ్ళకి లేకపోతే ఫండింగ్ రాదు. అలా చెప్తేనే ఫండింగ్లు వస్తూ ఉంటాయి అనమాట. సో అలా చేస్తూ ఉంటారు. సో తప్పే ఉంది, వాళ్ళ ఇష్టం అది. కానీ మనం మటుకు అది ఒప్పుకునే ప్రశ్న. ఒకవేళ అది డార్విన్స్ థియరీ అని ఎవడన్నా సైంటిస్ట్ కనుక ఆర్గ్యూ చేశాడు అనుకోండి, వాడితో చెప్పండి, అయితే అన్ని కోతులు యోగాభ్యాసం చేసి వచ్చాయా, అన్ని చేపలు యోగాభ్యాసం చేసి వచ్చాయా, ఏం చేసి వచ్చాయో చెప్పున ఆయన అని అడిగారు. పైగా ఇక్కడ ఈ యోగి చెప్పిన దానిలో, మన యోగ దర్శనం చెప్పిన దానిలో
యోగి తను బతికుండగా తను ఉండగా మిగతా శరీరాలు నిర్మిస్తాడు, నిర్మించి వాటిలో మనసులో ప్రవేశపెడతాడు. ఈ మాస్టర్ మనసుతో వాటిని కంట్రోల్ చేస్తాడు. అవి ఏం చేయాలి, ఏ కర్మను అనుభవించాలి, అన్నిటిని అనుభవింప చేస్తాడు. చేయటం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఆయన ఉండగా. డార్విన్స్ థియరీ అట్లా కాదు కదా, ఒక జనరేషన్ ఆఫ్ థింగ్ ఇంకో జనరేషన్ ఆఫ్ థింగ్ వచ్చినాయి అని చెప్పడం అన్నమాట. పైగా వాళ్ళని అడిగామనుకోండి, మరి అలా కోతు నుంచి మనిషి వచ్చినప్పుడు మనిషి నుంచి ఏం అవ్వట్లేదు అంటే ఇది ఫైనల్ రాబాయ్ అంటారు. ఎందుకో తెలియదు, ఇంతకంటే ఎదగలేడు మనిషి అంటారు. అదనమాట. ఇక్కడ కంటే ఎదగటం అని చూసారా, అది యోగి చేసి. సో దేర్ ఫోర్ తిమ్మరాయ గారు, ఆ, అది తప్పండి, డార్విన్స్ థియరీ కాదది. ఆ నాలుగో కైవల్య పాదంలో ఉన్న రెండవ సూత్రం దాని గురించి చెప్పట్లేదు. యోగి యొక్క సమాధి స్థితిలో ఉన్నప్పుడు తను నిర్మించుకునే శరీరాల గురించి చెప్తారు. సో మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను. ఇంకొక యోగ దర్శనం గురించి ఇంకో ప్రశ్న వచ్చింది, అది కూడా చూద్దాం. ఓం పూజ్య గురుదేవులు వెంకటచాగండి గారికి నా నమస్కారములు. నా పేరు చంద్రశేఖర్, మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మూరు గ్రామం సార్. సార్ నాకు రెండు చిన్న క్వశ్చన్లు ఉన్నాయి సార్. నా మొదటి ప్రశ్న సార్, అష్టాంగ యోగ నియమాలలో యజ్ఞం గురించి ఎందుకు చెప్పలేదు? అష్టాంగ యోగ నియమాలలో ఎంత చెప్పినా యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి ఇట్లాంటి వాటి గురించి చెప్పినారు, కానీ యజ్ఞం గురించి ఎందుకు చెప్పలేదు ఋషులు ఎవరే కానీ? అంటే యజ్ఞం చిన్నదనా లేకపోతే యజ్ఞం స్థాయి పెద్దదా? నాకు దాని సవివరంగా తెలపగలరని కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ గారు మనకి ఒక మంచి ప్రశ్న పంపించారు. వారు ఏమంటారంటే యోగ దర్శనంలో యమాలు 5, నియమాలు 5, అలానే ఆసన ప్రాణాయామాలు ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి 8 చెప్పారు, బాగుందండి. ఇందులో ఎక్కడ యజ్ఞం అని చెప్పలేదు ఏంటి అని. చంద్రశేఖర్ గారు మీరు సరిగ్గా ఫాలో అవ్వట్లేదండి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు చెవులతో వింటున్నారు, కానీ మీరు పూర్తిగా అవగాహన చేసుకోవట్లేదు. అదేంటంటే పోయినసారి ఒక వీడియో చేశాను, ఒక 2-3 రోజుల క్రితం ఒక వీడియో చేశాను, దాన్ని మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యజ్ ధాతు దేవ పూజ సంగతికరణ దానేషు, అంటే పూజించుట, సత్సంగం చేయుట, దానం చేయుట. సో ఇక్కడ దేవతలు పూజింపబడుదురు, ఇక్కడ హవిని ఇయ్యబడును, అగ్నిహోత్రం చేయుటకు ఇవురు బట్టిన అన్నము నీని హవి అంటారు. ఇవన్నీ కూడా పోయినసారి ఒక వీడియోలో చెప్పాను నేను. ఇందులో మీరు సత్సంగం చేయుట, అది సంగతికరణము అన్నది స్వాధ్యాయం అండి. సో స్వాధ్యాయము అన్నది నియమాల్లో ఒకటి. సో ఆ స్వాధ్యాయం చేయటము అంటే ఇలా యజ్ఞయాగాదులు చేయటం. సో చేయకపోతే కుదరదండి. స్వాధ్యాయం చేసినప్పుడు మనము దానిలో దేవ పూజ చేస్తామంటే దైవ యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేసినప్పుడు సత్సంగం చేస్తాం, స్వాధ్యాయం అంటారు దాన్ని. అది చేసిన తర్వాత మనము దానం చేస్తాము. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ యోగాభ్యాసం. ఎస్, అందుకనే దానిలో కూడా నేను చెప్పాను ఆ వీడియోలో, ఒక ఋషి దగ్గరికి 4 జిజ్ఞాసులు వెళ్తారు బ్రహ్మ గురించి తెలుసుకుని. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పిప్పలాదుడు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక సంవత్సర కాలం ఇక్కడ తపస్సు చేయండి, తర్వాత చెప్తాను అంటాడు. అప్పుడు వాళ్ళు ఆయనకి సమిధలు తీసుకెళ్ళి ఇస్తారు. ఎప్పుడైనా సరే ఆ యోగి దగ్గరికి, ఆయన యోగి అని తెలిసి వెళ్ళారు, అసలు బ్రహ్మ గురించి తెలుసుకుంది. సో బ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే యోగి దగ్గరికే వెళ్ళాలి. సో ఆ యోగి తను సమిధల్ని ఏం చేసుకుంటాడు, మరి ఏం చేసుకుంటాడంటే యజ్ఞం చేస్తాడు. కాబట్టి ఆయనకి తీసుకెళ్ళి ఇవ్వటం అనేది సహజమైన పరిస్థితి. కాబట్టి యోగాభ్యాసం చేసేవాళ్ళు కంపల్సరీ నియమాల్లో ఒకటైన స్వాధ్యాయంలో యజ్ఞము చెప్పబడింది, అది చేసి తీరవాలి. సో ఇది మనం నేర్చుకున్నాము. సో యోగాభ్యాసానికి అది కుదరదు, యజ్ఞం దానికంటే గొప్పదా, లేదా యోగాభ్యాసం దానికంటే గొప్పదా? యజ్ఞము లేనిది ఏ కర్మకాండ చేయలేం, ఏ కర్మకాండ చేయలేం. కాబట్టి యజ్ఞం చేయవలసిందే. లాస్ట్కి మానవుడు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేసిన తర్వాత కూడా యజ్ఞం చేయవలసిందే. అసలు దహన సంస్కారాలు అప్పుడే మనిషిని దహించేటప్పుడు అతని బరువు కంటే 1.5 రెట్లు బరువున్న నెయ్యిని మనము వేయాలి, వేసి దహనం చేయాలి. దాంతోపాటు గంధపు చెక్క ఇలాంటివన్నీ కూడా వేసి సహజంగా చేయాలి. అది అందుకని మనిషి తను సంపాదించుకున్న దానిలో తను దాన్ని అక్కడ పెట్టి ధనం పెట్టి ఎంతైతే తన శరీరానికి 1.5 రెట్లు బరువు అయిన నెయ్యి దొరుకుతుందో అంత ధనం తీసి పెట్టుకొని ఉండాలి. దాంతోనే కట్టెలు, తర్వాత గంధపు చెక్క, వీటన్నిటికి సంబంధించిన ధనం సంపాదించి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది నా అంతిమ కార్యానికి ఉపయోగించాలని చెప్పాలి. అది పద్ధతి.
సో ప్రతి మనిషి చేసి తీరవలసిందే ఇది. అందుచేత యోగా యోగ సాధనలో మనము ఎట్టి పరిస్థితుల్లో స్వాధ్యాయం చేస్తాం, స్వాధ్యాయంలో ఖచ్చితంగా యజ్ఞం చేస్తాం. ఇది తెలుసుకోండి. ఇప్పుడు మీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం. మరలా నా రెండవ ప్రశ్న ఏమిటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా ఒక కోరికను కోరుకున్న తర్వాత ఆ మంత్రంతో యజ్ఞంలో చేస్తూ ఆహుతులు ఇస్తూ చేస్తే ఆ మంత్రం మనకు ప్రాప్తిస్తుందా, లేదా జపం చేయడం వలన ఆ మంత్రం త్వరగా మనకు ప్రాప్తిస్తుందా? ఈ రెండిట్లో ఏది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది మీరు తెలపగలరని కోరుకుంటూ నమస్కారం సార్. ఓం. చంద్రశేఖర్ గారు రెండో ప్రశ్న ఏంటంటే, మంత్ర జపం చేయాలా, హోమం చేయాలా, ఏం చేయాలి అది సిద్ధించడానికి అని. ఇది గుర్తుపెట్టేసుకోండి చంద్రశేఖర్ గారు, ఇంకోసారి ఈ డౌట్ మీకు రాకూడదు. అదేంటంటే మంత్ర, యంత్ర, తంత్ర, ఈ మూడు. సో మంత్రం అంటే ఆలోచన. సో ఒక మంత్రాన్ని తీసుకున్నారు, అందులో ఆలోచన ఉంటుంది. దాన్ని ఆలోచించి అంటే ధ్యానంతో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అర్ధసహితంగా జపించటాన్ని మనం జపము అంటాం. అర్ధసహితంగా ధ్యానించటాన్ని జపము అంటాం. సో ఇది చేయాలి. ఇలా చేస్తేనే సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. సో తంత్రం, ఓకే, ఆ మంత్రంలో ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని బ్లూ ప్రింట్ ఉంటుంది. అది తంత్రం. అది రాసుకోవాలి మీరు. ఇలా చేయాలి, నేను ఇలా చేస్తే ఇట్లా అవుతుంది, అలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం ఉన్నాం. గాయత్రి మంత్రంతో ఇలా రాసుకో, మీరు ఆలోచించారనుకోండి, ఓకే, నేను పరమాత్ముడి యొక్క జ్ఞానాన్ని నా మనసులో పెట్టుకోవాలని రాసుకుంటాను. ఎలా పెట్టుకుంటాను అని ప్రశ్న రాసుకోండి. ఎలా పెట్టుకోవడం అంటే వేదం చదవడం ద్వారా పెట్టుకుంటాను. అప్పుడు వేదాలు చదవాలి అని తెలుస్తుంది. అలానే మిగతావి అలా ఒక్కొక్క మంత్రాన్ని వివేచించి క్వశ్చన్స్ కింద రాసుకుని ఆన్సర్స్ దానిలోంచి రాబట్టుకొని అలా చేయటము, దాన్ని ధ్యానం చేయటం మూలంగా పరమాత్ముడి కృప ఉంటుంది. ఇంకపోతే ఇప్పుడు మంత్రము తంత్రం అయిపోయింది. యంత్రానికి వద్దాం. యంత్రము అంటే ఏంటంటే ఎలా దాన్ని సాధించాలి, క్రియ. సో ఇప్పుడు వేదాలు చదవటం అనేది క్రియ. సో ఆ క్రియా పాత్రని పోషించాలి. అప్పుడు మీరు గాయత్రి మంత్రం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. పొందకపోవడం అంటే సమస్య ఉండదు. సో ఇదండి. సో ఈ విధంగా ఏదన్నా మంత్రాన్ని జపం చేసి దాన్ని తంత్రం చేసుకొని యంత్రానికి పంపించాలి. గాయత్రి మంత్రంతో హోమం ఎందుకు చేయాలంటే హోమం స్వాధ్యాయంలో ఒకటి గ్యారంటీడ్ అన్నమాట. అసలు కర్మకాండలో అది ఒకటి. ఏ కార్యం చేస్తున్నా సరే మొట్టమొదటి హోమం చేయడం, తర్వాత కార్యం చేయడం. సో వేదాలు చదువుకోవాలనుకుంటున్నారు, గాయత్రి మంత్రంతో హోమం చేసుకొని చదువు. సో ఇలా మనం కంపల్సరీ చేయాలి. అప్పుడే మనకి ఫలితం వస్తుంది. క్రియ లేకుండా ఫలితం ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టు. సో క్రియ ఉండాలంటే దానికి తంత్రం ఉండాలి. తంత్రం అంటే స్కెచ్, హౌ టు డూ ఇట్ అనేది ఆలోచన ఉండాలి. అది ఉండాలంటే అసలు ఆలోచనే ఉండాలి. ఆలోచన వేద మంత్రం నుంచి తీసుకో. ఇదండి చంద్రశేఖర్ గారు మీ ప్రశ్నకు సమాధానాలు. సో మనం ఈరోజు యోగం గురించి చాలా మాట్లాడుకున్నాం. అలానే యంత్ర తంత్ర మంత్రాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇంకేమైనా ప్రశ్న ఉంటే మళ్ళీ పంపించండి. ఉంటానండి. ఓం.